హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే చిట్టి రొయ్యలు ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద పెనం పెట్టుకుని నూనె వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకుని ములక్కాడలను వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను అయితే ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ మసాలా పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా వేపి పెట్టుకున్న రొయ్యల్ని ములక్కాడలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలాను వేసుకుని బాగా కలుపుకొని వాటర్ వేసేసుకుని ఉడికించేసుకోవడమే. అంతేనండి, ఈ చిట్టి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. దించేసుకుని సర్వ్ చేసుకోవడమే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.